హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సుప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారుణుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మాస్టర్ సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, ఏంజల్స్ కి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. పరమాత్మైన సదానంద యోగి మహారాజ్ ఏ ఈశ్వ చైతన్యం అయితే పరమ గురు మండలందరికీ ఇదంతా జరగడానికి కారణమవుతుంది. ఆ ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రామ్తా విజ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాస్టర్స్. ఇంకొక ఎపిసోడ్ లో అనంత కోటి ఆత్మ ప్రణామాలు, ఇంకొక చాప్టర్ అని చెప్పొచ్చు, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వారందరికీ అందుబాటులో ఉండేలా పునఃప్రాప్తింపబడినదే అయి ఉంటుంది. ఆ ఆలోచనతో మీ ఇలతలం ప్రవృద్ధమవుతూ ఉంటుంది. అవన్నీ మీ మానసిక ప్రజ్ఞలోంచే మీకు అందుతున్న పరిమిత అత్యల్ప తరంగ వేగాల ఆలోచనలు మాత్రమే మిమ్మల్ని ఎంతో నిర్బంధిస్తూ, మీ తప్పుల్ని ఎంతగానో ఎంచుతూ, ఎంతో కఠినంగా ఉంటున్న ఆలోచననే అవన్నీ జీవితేచ్ఛ మృత్యుభీతి తత్వాలతోనే నియంత్రితమై మీ జీవితం సాగుతూ ఉంటుంది. కనుక ఆ మృత్యు భీతి సాగుతూ ఉంటుంది. కనుక శరీరాన్నైనా, అహంకారపు మరణాన్నైనా సమంగానే వర్తిస్తూ ఉంటుంది. కనుక ఆ విధంగా ఆహార ఆశ్రయ ఉద్యోగ కాంక్షలను గురించిన తలంపులతో, తప్పుల నుంచి చెడుల నియంత్రణలతో, నాగరికత మోజుల సౌందర్య పాలన ఇష్టాల పోలికల స్వాభిరుచులతో, రోగ మృత్యు భయాలతో మీ ధ్యాస ముందుగానే లగ్నమై పోయి ఉంది. ఈ అత్యల్ప తరంగం వేగాలు ఉన్న ఆలోచనలనే అతి సులువుగా మీ కాంతి శరీర క్షేత్రం ద్వారా మీలోకి చేరుతున్నాయి. మీ అన్ని వైపులా ఉంటున్న వారందరిలోనూ అత్యంత బహుళంగా అటువంటి ఆలోచనలే రేగుతూ ఉంటాయి. కనుక ఆ విధంగా మీరు మహా సంకుచితమై పోయి ఉన్న గుల్లిపోయి ఉన్న ప్రజ్ఞతోనే నిరంతరము పోషింపబడుతూ ఉన్నారు. అలాంటి ఆలోచనను స్వీకరిస్తున్న మీరు అవి మీలో కలిగించిన అనుభవాలను మళ్ళీ బాహ్యంలోకి ప్రసరిస్తూ పునరుద్ధరిస్తూ మానవుని సంకుచిత పరిమిత ఆలోచన తత్వాన్ని శాశ్వతంగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేకిస్తూ మీ మహానగరాల్లోని నగర వాసుల్లో అత్యధిక సంఖ్యలో ఎప్పుడు అందరితో పోటీ పడుతూ, ఎప్పుడు సమయభావంతో, నాగరికత వ్యామోహంతో, మానవుడి వ్యామోహాలతో, అందరికీ సంకల్పాల భయపడుతూ, అందరి దూరాల కలాపాలు జీవిస్తూ ఉండడమే ఈ పరిస్థితికి కారణం. ఈ విధంగా మహానగరాలని కలాపాలతో, ఈ మహాశబ్ద ప్రజ్ఞ ప్రవర్తనే ఆవరింపబడి తాము ఇతర విషయాల నుంచి వస్తున్న జీవజాలాలతో నగరాల వైపు దృష్టి సారించి కలిసి వ్యవహరించడానికి
మహా వెల్లూరుతున్న సమయంలోనే ప్రారంభమయ్యగా వెలుగుతున్న రంగు దీపములుగా తయారై ఉన్నారు. అప్పటికే జంతు స్వరూపాలను ధరించి ఉన్నారు. క్రిమి ఆవరణం మాత్రమే అత్యున్నత స్థాయి సంకుచిత ఆలోచనల సమిష్టి ప్రజ్ఞకే విజేత స్వరూపాలను వాళ్ళు ధరించే ఉన్నారు. ఆవరణం మాత్రమే అత్యల్ప స్థాయి తరంగ వేగాలన్న పరమోన్నతంగా ఆలోచన సమిష్టి అన్నింటి తమ విశ్వతర అధికారాన్ని ఆధిపత్యాన్ని నగరాల మానవ శరీరాకాంతిని క్షేత్రంగా ధరించడానికి తరంగ వేగాలను వారి ప్రేమ తర్వాత ఉనికి తర్వాత అత్యంత తీవ్ర సామరస్యం ఐక్యత శాశ్వత జీవన సంకల్పాలే మీద ఆలోచన వారి మహాప్రజ్ఞలో ప్రేమ సంకల్పాలే అనురాగానికి సంకల్పాలే మహాప్రజ్ఞల దేహాలను ధరించిన దైవ సంకల్పాలనే అవి ధ్యాసను పూర్తిగా మాటలను ఉపయోగించి అన్నింటి మీద మహావేగ సాధించాలి. తమ ఆలోచనలు వ్యక్తీకరణకు అందుబాటుమైనవే లేకుండా అయి ఉన్న పోవడానికి లగ్నం చేస్తూ పరివర్తిత ఆలోచనలు మీలో జీవస్థితి కలిగించే మీలో కలిగించే అనుభూతులు మాటలకు అందని వైపరీత్యం ఏమిటంటే అన్ని జంతువుల భారీ మనోలమై వర్ణాతీతంగా ఉంటున్నాయి కనుక తప్పించుకోగలుగుతూనే ఉన్నారు. తమ చైతన్యమంతా తన చైతన్యమంతా ఆ ఉన్నత సూక్ష్మ తరంగ వేగాల ఆలోచనలను బలమైన నగర మాత్రం తప్పించుకోలేకపోవడమే వాళ్ళ ఏకాంత ప్రజ్ఞలలో ఎంతో సులభంగా అనుభవించబడతాడు. ఇక్కడి జీవితం అతి సామాన్యంగా సమయమయ్యే కనుక సమయం దైవాలుండకుండా సమయం ఉండకుండా భయాన్ని సామర్థ్యాలకు ఆత్మ సర్వనాశనాలతో సాగుతూ మానవ తీరులకు ఏదని దూరంలో ఆత్మలో మీ జీవితము మీ ప్రజ్ఞ ఆలోచన సంవిధానం కనుక ఈ భూతల నిర్దేశిస్తున్న సర్వం తీరులోల మీ అనుభవం మీద అనుభవాలకు అనుగుణమైన ఆలోచన సర్వస్వంలోంచి మీ శరీరము వారి ఏకైక వాంఛితము ఆలోచనతో పోషింపబడుతూ ఉండిపోయింది. ఆ విధంగా దేవుడు అనుభూతిగా మీలో ఆలోచన సృష్టించాలి అంటే ఆలోచన కాంతి స్వరూపంలో తమలో తాము జిగి వచ్చి సూక్ష్మ ఆకరించత భావాన్ని సూక్ష్మ చేసుకునే ప్రయత్నంగా మరింత కాంతి స్వరూపాన్ని కోసం మళ్ళీ ఈ సంతరించుకున్న ఆలోచన మీ తేజ శరీరం క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే రాసాగారు అభివృద్ధి సాధించాలన్న ధోరణితో విస్ఫోటనాన్ని కోరికొస్తుంది. ఆలోచన ఆ విస్ఫోటనాన్ని స్వయంగా పొందుతున్నది. ఆలోచన పదార్థాన్ని సంక్లిప్తీకరిగా మరచి ఆలోచనకు దగ్గర అవుతున్నది. కాంతి ఆ ఆలోచన స్వరూపాన్ని ఆ విధంగా సంతరించుకున్నది. ఆ విధంగా సంతరించుకుంది. అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న ఆలోచన ఆ కాంతి
కాంతి నిర్మాణ రచన కనిపిస్తున్నది. ఆలోచన కాంతి స్వరూపంలో జీవితాలలో కాంతి స్వరూపంలో ఆలోచన కాంతి స్వరూపంలో చలిత తీవ్రతతో పరివర్తనమవుతూ మీ మెదడులోకి ప్రవేశం వల్ల మరింత మరింత లగ్నం చేసిన తక్షణం మెదడులో తదనుగుణంగా ఆలోచన చేయడం వల్ల ప్రారంభమవుతుంది. ఓ ఆలోచనను స్వీకరిస్తున్న సమయంలోనే తదనుగుణంగా ఆలోచన కాంతి స్ఫూర్తిని ప్రారంభమై మీ మెదడు గ్రహిస్తూ మాట అప్పుడప్పుడు అలాంటి కాంతి నిజంగా తమ దృష్టి పరిధి చివర్లో అనుభవిస్తున్న ఆత్మజీవులు ఎందరో ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు దర్శిస్తున్నది స్వీయ శరీరపు ఆలోచన ఉండకూడదు. స్వీకృతాలే జాజ్వల్యమానంగా ఉంటే మల్లిగోచరమౌగా తేజో తీసుకోవటం సంభవిస్తున్న క్షణమే స్వీకరించబడుతున్న ఆలోచన కాంతి శరీర క్షేత్రం మార్పు చెందిన వారి మెదడులోకి ప్రవేశించి అత్యుత్తమమైన క్షణంగా ఆలోచన ఉంటుంది. కళ్ళు మూసుకొని ఓ కాంతిపోయారు కదలికలో ఒక కాంతి కదలికను విచిత్ర విశేషాకృతుల దాని తీరు విన్యాసాల మీరు సమీక్షలోకి ప్రవేశించి ఆలోచన స్వరూపాన్ని దర్శిస్తున్నారు. మీ మానవ సమిష్టి దాన్ని తరంగ వేగాలు అప్పరంగ వేగాలను ఆలోచనగా వివరించి వృద్ధి చెందగల సామర్థ్యం ఉన్న విభిన్న భాగాలతో పరిమితమై ఉన్న అందరికీ అద్భుత ఆలోచన మార్గదర్శకులవుతారు. అద్భుతమైన ఆలోచన అమరాహక యంత్రాంగం మీ మెదడులోని ఒక్కొక్క భాగానికి పరిపూర్ణమని కణాలని గోడలలో నాకు అర్థం అవుతూనే ఉంది. కణాల గోడలలో ఎంతో జాగ్రత్తగా నీటి తేమ జాగ్రత్తగా సాంద్రత పరిమాణానికి నన్ను నేను తగినంత విద్యుత్కరణ సమగ్ర భావం సామర్థ్యాలు నాలో ప్రత్యేకంగా అమరి ఉన్నాయి కలుగుతూనే ఉంటుంది. మస్తిష్కంలోని కొన్ని భాగాలకు అత్యున్నత నిజతత్వపు వ్యక్తీకరణకు అత్యున్నత సూక్ష్మ తీవ్రత ఉన్న తరంగ వేగాలు ఆలోచనలు స్వీకరించి నిలుపుకొని పెంచి పోషించగలిగే సామర్థ్యాన్ని పొంది ఉంటాయి. భ్రమను మరికొన్ని భాగాలు అత్యల్ప తరంగ వేగాల ఆలోచన వ్యవహారాన్ని కొనసాగించగలిగే పద్ధతిలో నిర్మించబడి ఉన్నాయి. జంతువుల అనుభవాలలో మస్తిష్కం ఆలోచనను సృష్టించదు. చైతన్య సంబంధించి ఆలోచన కేవలం స్వీకరించే శరీర భాగమే. అనుభవాలను మీ ఉనికి మీలోకి అభివృద్ధిని ఆలోచన స్వీకరిస్తూ జంతువుల పెంచు పోషణజాల మీ కేంద్ర నాడీ మండల వ్యవస్థలో ప్రసరింపజేస్తూ ఉన్నాయి. అవగాహనను మీలో ప్రాప్తింపజేసే నిమిత్తంతో దైవ నిర్మితమై ప్రత్యేకంగా కొనసాగుతూ మాత్రమే మస్తిష్కం మీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన మానవ రేడియో అన్న సహజంగా రేడియో అన్న ప్రసార గ్రహంగా మానవాడి వస్తు విశేషంలో ధ్వని స్థాయిని స్వీకరిస్తున్న సంకేతాలతో తరంగ దైర్యాల సమాచారాన్ని సూచించే ఎంచుకునే పరికరాలు సంఖ్యనే ఉన్నాయి కదా. అదే విధంగా మస్తిష్కం విభిన్న తరంగ వేగాల ఆలోచనలు స్వీకరించే గ్రాహికమే అయి ఉంటూ ఏ తరంగ వేగపు ఆలోచన స్వీకరించాలి ఆ తరంగ
వేగపు ఆలోచనలు స్వీకరించి చక్కటి తెలుపుకునే భాగాన్ని మాత్రమే ఉత్తేజితమైన చేసే ఉప ఇంద్రియాలు నిర్మితమై ఉంది. ఎంతో సున్నితంగా మస్తిష్కాన్ని ఉన్న విభిన్న తరంగ వేగాల ఆలోచనతో నిర్మించబడిన సామర్థ్యంతో స్వయం పర్యవేక్షిస్తున్న మహాశక్తివంతమైన సొంత ఇంద్రియాసుకుని ఆత్మ సైన్యాన్ని ఆత్మ ఏకూడి ఎడమల ఆత్మరక్షణ అర్ధగోళ ఆత్మరక్షణ సప్త ముద్రాయుధాలుగా మరో పేరు అన్నాడు. అలా మీ మస్తిష్కాన్ని ఉంది. మీ మెదడులోని వివిధ భాగాలను ఉత్తేజితం చేసే విభిన్న తరంగ వేగాలను అవి సృజనాత్మక భౌతిక పర్యవేక్షించే ఇలా బాధ్యత ఆ సప్తముద్రదే. కాదు, ధ్యానాత్మకంగా స్వీకరించడానికి ఓ ప్రజ్ఞను మీలో ప్రాప్తించుకోవడానికి సమగ్ర అవగాహన కోసం ఓ అనుభూతి అనుభవాన్ని మిగిలిన అనుభవం చేయడానికి మీ సామర్థ్యాన్ని ఆవిష్కరించే మహద్వారం అనుభవించాలి. అది ఓ అతి చిన్నది అయినా ఆ మహాస్వేచ్ఛను అతి చిన్నదైన మహాద్భుతమైనది అది అయి ఉన్న ఈ గ్రంథమే మూడో కన్నుగా ఎందరో వ్యవహరిస్తున్న పిట్యూటరీ గ్రంథి మంచిది. మనకు మూడో కన్ను ఉన్న కంటికి మంచిది శిరస్సులో బలీయంగా మూడో కంటికి శిరస్సులో చేరు కనుక మనిషిగా కూడా లేదు. కంటికి ఆ గ్రంథి కనీసం కంటి లాగా కూడా కనిపించదు. ఓ మంద మనస్తత్వంతో బఠాని గింజంత పరిమాణంలో ఓ బేరీ పండులాగా ఉంటున్న ఆ గ్రంథికి సన్నగా ఉన్న భాగంలో లాంటి చిన్న మానవుడిగా జీవించడానికి మూతి కనిపిస్తుంది. అన్న మహా సంక్లిష్ట జీవ రసాయనాలను ఉత్పత్తి చేసి మీ శరీరస్తు ఈ రక్షణ కోసం అత్యంత ఆవశ్యకమైన జీవ ప్రేరణని దాని మస్తిష్కరాలి వ్యవహారాలను ఈ గ్రంథి ఏ ఆక్షేపణ గమనిస్తూ ఆత్మరక్షణ కోసం జాగ్రత్త ఈ పిట్యూటరీ గ్రంథి పనిచేసే పనిచేస్తే ముందుకు హార్మోన్ల రసాలు హార్మోన్ల రసాలు మస్తిష్కపు ద్వారా హార్మోన్ల రసాలు పీనియల్ గ్రంథి చేరుకుంటుంది. పెద్ద మెదడు అడుగు పెంపొందించడానికి పిట్యూటరీ గ్రంథి సమీపంలోనే వెన్నుముక భాగంపై ఉంటున్న ఈ పీనియల్ గ్రంథి కూడా వినాళ వినాళ గ్రంథి శరీర గ్రంథుల్లోకి విభిన్న తరంగ వేగాల ఆలోచన ప్రసారం జరగడం కోసం వాటి తగ్గ స్థాయిలో పెంపొందించే బాధ్యత ఈ షష్టముద్ర అన్న మరో పేరు ఉన్న ఈ పీనియల్ గ్రంథిదే. పిట్యూటరీ గ్రంథి నుంచి పీనియల్ గ్రంథి వరకు సాగే శరీరాన్ని ప్రవాహమే మీ మస్తిష్కంలోని భాగాల్ని విభిన్న తరంగ వేగాల సంకల్పాలుగా ఆలోచనలను స్వీకరించి నిలుపుకునే విధంగా ప్రేరేపిస్తుంది. వినాళ గ్రంథుల నుంచి రక్త ప్రసారంలోకి అందుతున్న
స్థిరములనే వ్యవహారాలన్నిటికీ చక్కటి సామరస్యంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. దేహంలో ఈ సామర్థ్యాన్ని పరిరక్షించే బాధ్యత పీనియల్ గ్రంథిదే. పీనియల్ గ్రంథి మీరు పీనియల్ గ్రంథి వదిలించి స్రవిస్తున్న గ్రంథులన్నీ పొందగలిగే సామర్థ్యం అన్న ఒక్కదాన్ని పరస్పర మీరు సామరస్యంతో సాగనిస్తుంటారు. సామరస్య సంవిధానం సమతుల్యత సామరస్య సమతుల్యతను ద్వారా ఆ ఆలోచనలో సమతుల్యత వ్యవహార అనుభవాలతో మీరు స్వీకరించబడుతున్న సామూహిక ఆలోచనల తరంగ వేగాల మీదే ఆధారపడుతుంది. ఆలోచనల ప్రకంపనల వేగవుతాయి. తీవ్రతలు తక్కువ అన్న వినాల గ్రంథులు శరీర వాతావరణంలో ప్రసరిస్తూ ఉంటాయి. మహోన్నతంగా ఆలోచన తరంగ వేగాలు మీరు దైవాలు మీరేనని తెలుసు. పిట్యూటరీ గ్రంథి ద్రవాలను గ్రహించండి. పీనియల్ గ్రంథి అనుప్రేరేపించండి. మీ మస్తిష్కం తరంగ వేగాల ఆలోచనలు స్వీకరించగలిగే సామర్థ్యాన్ని పెంచుతూ పోషిస్తూ ఉండండి. మిమ్మల్ని యుగాల పర్యంతం పరిరక్షించిన మీ వాస్తవత్వం జీవ ప్రజ్ఞ మర్యులు కారు, అమరులే మీరు. పరిమిత మానవులు కారు, అపరిమిత దైవమే మీరు అన్న ప్రజ్ఞకు ఎదురు లేదు. చంచలంగా అనుక్షణము మారిపోతూ ఉంటుంది కనుక. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మాస్టర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ అనంత ఈశ్వర చైతన్యానికి నా యొక్క స్వయానికి అనంత కోటి ప్రణామాలు. మరొక సెషన్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్